హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మిల్లెట్ దోశ. ఇది మనకు బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవచ్చు. పిండి పులవనివ్వాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మిల్లెట్ దోశ చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 1 కప్ వరకు మిల్లెట్స్ తీసుకొని వీటిని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 5 to 6 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి. అలానే ఇంకో బౌల్లో 1/3 కప్పు చనా దాల్, 1/3 కప్పు పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, ఒక 1/4 టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని వీటిని కూడా బాగా వాష్ చేసుకొని 5 to 6 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలానే మిల్లెట్స్ని కూడా వాటర్ అంతా వాట్ చేసుకొని మిల్లెట్స్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 4 గ్రీన్ చిల్లీ, ఆనియన్ 1 స్లైసెస్ని, 1/4 టేబుల్ స్పూన్ వరకు జీరా, 1/4 కప్పు వాటర్ ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్లో సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలండి. దోశ బ్యాటర్ అనేది మనకి పులవాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత పెనం బాగా హీట్ చేసుకొని దోశ పోసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండేటటువంటి మిల్లెట్స్ దోశలు రెడీ అయిపోయాయి. ఈ మిల్లెట్స్ దోశని కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.